హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు మనమైతే అమరావతికి అయితే వచ్చాము. మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. కానీ మనమైతే 2 o'clock అయితే బయలుదేరాము. బస్ నుంచి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత మనమైతే ఇప్పుడు రావడానికి కరెక్ట్గా 4 అయితే అయ్యింది. అప్పటికి ఇంకా సరే అని వెళ్ళామన్నమాట గుడికి. నడుచుకుంటూ అయితే వచ్చాము. వచ్చిన తర్వాత గుడికి అయితే ఈడైతే చెప్పులు పార్కింగ్ అయితే చేయాలని అయితే చెప్పారు. నేను ముగ్గు అయితే వేసాను, అది ఎలా ఉందో కూడా మీరైతే కామెంట్లో పెట్టండి. మనము లోపల అయితే ఫోన్ అయితే అలౌ లేదు, కానీ చాలామంది ఫోటో తీసుకోవడంతో నేను కూడా తీసుకుందామని అయితే ప్లాన్ చేశాను. ఇదైతే మీకు బాగా యూస్ఫుల్ అవుతుందని కన్ఫామ్గా ఎవరో ఒకరు వచ్చి కన్ఫామ్గా మీ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి అయితే కన్ఫామ్గా విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇక్కడ చాలామంది దేవుడిని అయితే ప్రదక్షించుంటారు. నేనైతే మధ్యలో పాటలు అయితే దేవుడిని కొంచెం వివరాలను అయితే మీకైతే పెట్టాను. దాన్ని అయితే చదివితే మీకు ఏమైనా ఇంపార్టెంట్ అయితే తెలుస్తుంది. ఇక్కడైతే నేనైతే అమ్మవారిది ఇంకా స్వామి గారిది అయితే ఫోటో అయితే తీసుకున్నాను. ఫస్ట్ వీడియో తీశాను కానీ సరిగా రాలేదు, ఎందుకనైతే నేను ఫోటో అయితే పెట్టాను. దాని నుంచి బయటికి రాగానే ఇక్కడైతే ఇంకా కొన్ని లింగాలు అయితే ఉంటాయి, ప్రదక్షించారు. కన్ఫామ్గా మనం ఎప్పుడైతే బయటకు వస్తామో అవి అయితే కన్ఫామ్గా చూడాలి. ఇంకా మేమైతే సెల్ఫీ కూడా అయితే తీసుకున్నాము. మా ఫ్యామిలీలో అయితే నలుగురే ఉంటారు. మేము నలుగురమే ఒక్కరే వెళ్ళలేదు. మా చెల్లి, మా అన్నయ్య, మా పిన్ని, మా బాబాయ్ వాళ్ళు కూడా వచ్చారనమాట మా ఊరికి. ఇంక అక్కడి నుంచి అయితే వచ్చాము. ఈరోజు దర్శనం అయితే చాలా బాగా అయ్యింది. పైగా ఈరోజు అయితే చాలా రష్ కూడా అయితే లేదు. ఇంకా మళ్ళీ కొన్ని రోజులు అయితే ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడైతే యాగం చేస్తారనమాట. ఇంకా యాగం చేసిన చోటైతే కొంచెం బోర్డు అనేది తీసుకున్నాము. ఈ లింగాలన్నీ మనం చూస్తే మనకి ఇంకా అంతా కంప్లీట్ అయిపోయినట్టే. మనము టెంపుల్కి లోపలికి వచ్చినప్పుడు మేమైతే షాప్ చూసాము, గరుడ పురాణం అయితే తీసుకుందామని. ఇంకైతే మనం అక్కడికి వచ్చినప్పుడు మా పిన్ని వాళ్ళైతే గరుడ పురాణం అయితే తీసుకున్నారు. మేమైతే 2 పటాలు ఇంకా గాజులు అయితే తీసుకున్నాము. మనమైతే పైన ఎన్ని లింగాలు ఉన్నాయో అవన్నీ చూసాము, కానీ కింద అయితే చూడలేదు. ఇంకంతా ఒకసారి ప్రదక్షిణ చేసేసి అన్ని లింగాలు చూసేసి అయితే వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇదిగోండి, ఈ లింగాలన్నీ అయితే మేము చూసాము. ఇక్కడికి రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఇంకా మనమైతే అంతా అయిపోయిన తర్వాత బయలుదేరుతున్నాం అన్నమాట. ఇంకా ఇక్కడైతే ఇంకో లింగం ఉంది, అది ఒక్కటి చూసేస్తే ఇంకా మనమైతే వెళ్ళొచ్చు ఇంటికి. ఇక్కడ ఏదో గుడి ఉంటుంది అనుకున్నాను, గుడి కాదు, ఇక్కడైతే సముద్రం అయితే ఉంది, ఇక్కడ నుంచి చూడొచ్చు. సరే అని వెనక్కి వెళ్తున్నప్పుడు ఇంకా లాస్ట్లో ఒకటి ఫస్ట్ చూద్దాం అనుకున్నాం కానీ చూడలేదు. ఇంకా దాన్ని కూడా చూసేసుకొని అయితే లడ్డూలు అయితే ప్రసాదం అయితే తీసుకున్నాము. వచ్చేటప్పుడు నాకైతే ఒకటైతే కనిపించింది, అక్కడ తీసుకుని ఇంకా మనమైతే బయటికి అయితే వచ్చాము. ఇక్కడ సముద్రం దగ్గర మనమైతే తలపైన నీళ్ళు వేసుకొని అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అక్కడ బోట్ వెళ్తుంది చూసారు కదా, మనం కూడా వెళ్దాం అనుకుంటున్నాం కానీ మా అమ్మ అయితే వద్దన్నారు. మనమైతే ఇప్పుడు కిందకి వచ్చాము కొన్ని అన్నారు. ఇంకా చేసుకున్న తర్వాత పైకి అయితే వచ్చాము. ఇంకా బయలుదేరదామని అయితే వెళ్తున్నాము. దారిలో నాకు బుద్ధుడిది అయితే నాకు కనిపించింది. ఇంకా సరే అని మేమైతే నీతో షేర్ చేసుకున్నాను. ఇంకా మనము పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా తీసుకున్న తర్వాత ఇంటికైతే వెళ్దామని అయితే అనుకున్నాము. ఇంకా వెళ్తున్న దారిలో బస్సు కోసం అయితే కొంచెంసేపు వెయిట్ చేసాము. అలానే మనము కొంచెం ఆకలి అవుతుందని టెంకాయ నీళ్ళు అయితే తాగామన్నమాట. ఇంకా దాని గురించి వెయిట్ చేసాకైతే టైం అయితే బస్ ఎక్కైతే సత్తనపల్లికి అయితే వెళ్తున్నాం. బస్ అయితే దొరికింది, ఎక్కిన తర్వాత ఇంటికైతే వచ్చేసాను. గైస్, మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. బాయ్ బాయ్. సీనా నెక్స్ట్ వ్లాగ్. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. బాయ్ బాయ్.